ప్రభుత్వ పథకాలు అనగానే అన్నీ మనకి లబ్ధి జరగాలని కోరుకుంటాం. నార్మల్ ప్రజలు ఈ గవర్నమెంట్ స్కీమ్ని ఎందుకు యూజ్ చేసుకుంటలేరు? అన్ని స్కీమ్స్ లాగానే గవర్నమెంట్ స్కూల్లో కూడా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే మేబీ మేము చిన్న చూపు అవుతామేమో. మంది కోసమే సగం జీవితం గడిచిపోతున్నాయి. ప్రైవేటు పాఠశాలల ప్రభావంతో ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు అంతంత మాత్రమే వస్తున్న రోజులివి. చిన్న చిన్న మారుమూల పల్లెల్లోనూ కాన్వెంట్ల హవా కొనసాగుతుంది. అయితే ప్రభుత్వం విద్య కోసం ఏటా 1000 కోట్లు ఖర్చు చేస్తుంది. అటు ప్రభుత్వం ఇటు ఉపాధ్యాయులు కూడా పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు రప్పించేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారు. అయితే మార్పు ఎక్కడి నుంచో కాదు, మన నుండే మొదలవ్వాలని అనుకుంది. చెర్లబుత్కూరులోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మ్యాథమెటిక్స్ బోధించే స్రవంతి తన 2 పిల్లలను ఇదే స్కూల్లో జాయిన్ చేసి పలువురికి ఆదర్శంగా నిలుస్తుంది. అయితే మనతో పాటు మేడం ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. చెప్పండి మేడం, అంటే మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఫస్ట్ రావడానికి గల కారణం ఏంటి? ఎలా వచ్చింది అంటే, ఇప్పుడు నేను అకాడమిక్ ఇయర్స్ మధ్యలో జాయిన్ అవ్వడం జరిగింది. లాస్ట్ టైం ఇప్పుడు సమ్మర్ తర్వాత కొత్త అకాడమిక్ ఇయర్కి క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు మేము క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు ఏం అడుగుతాం, మాకు గవర్నమెంట్ స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్ని రకాల టీచర్లు ఉన్నాం, మీరు మీ పిల్లల్ని మాకు పంపించండి అని అడుగుతాం. కానీ ఇమ్మీడియట్గా మనకు వచ్చేటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మరి మీకు పిల్లలు ఉన్నారా, మీరు వాళ్ళ ఏ వయసులో ఉన్నారు, వాళ్ళు ఎక్కడ చదువుతున్నారు? సో వాళ్ళ క్వశ్చన్కి మనం ఆన్సర్ మన దగ్గర లేనప్పుడు, నువ్వే చేర్పించలేదు నేను ఎట్లా చేర్పిస్తా అంటే మనకు అడగడానికి స్కోప్ లేదు అక్కడ. మనం పిల్లల్ని అడగాలన్నప్పుడు మనం ఒక పొజిషన్లో ఉన్నాం కాబట్టి నార్మల్ వాళ్ళు వీళ్ళు చెప్తే ఉన్నారు. ఎప్పుడైనా ఒక మాటకి ఎప్పుడు పవర్ఫుల్ వస్తుందంటే ఒక అధికారంలో ఉన్న వాళ్ళు చెప్తే ఉంటుంది. సో ఇప్పుడు నేను గవర్నమెంట్ టీచర్గా ఉన్నాను కాబట్టి మా పిల్లల్ని కూడా మా స్కూల్కి తీసుకొస్తే ఇది ఎంతో కొంత ఎఫెక్ట్ అనేది సొసైటీ మీద పడుతుంది, కొద్ది మందైనా చేంజ్ అవుతారు అనే ఉద్దేశంతో నేనైతే జాయిన్ చేయడం జరిగింది. మేడం, మీరు ఈ జాబ్ ఎప్పుడు సంపాదించారు? మీ కుటుంబ నేపథ్యం ఎలా ఉండేది? ఎన్ని సంవత్సరాల కృషి ఫలితంగా జాబ్ వచ్చింది? నేను 2024 డిఎస్ఎం మొన్న లాస్ట్ రిక్రూట్మెంట్లోనే జాయిన్ అవ్వడం జరిగింది. మా స్వస్థలం ఇక్కడే కరీంనగర్ రూరల్ మండలానికి చెందినటువంటి బహదూర్ ఖాన్పేట్. మా నాన్నగారు కిరాణా షాపు. సో మేము 4 ఆడపిల్లలమే. మా స్టడీ మొత్తం గవర్నమెంట్ స్కూల్లోనే జరిగింది. తర్వాత నేను బీటెక్ చేయడం జరిగింది. అప్పుడు 2013 టైంలో రెసిషన్ ఉండడం వల్ల బీపీఓలో సెలెక్ట్ అయినా, బట్ ఇక మా నాన్నగారు పంపించలేదు. ఎందుకంటే ఎప్పుడు నేను కరీంనగర్ దాటి వెళ్ళలేదు. సో హైదరాబాద్ వెళ్తే పరిస్థితులు ఎలా ఉంటాయో అని పంపివ్వలేదు. తర్వాత కొన్ని కారణాల వల్ల 4 పిల్లలు ఉన్నారు కదా అని, సేమ్ ఇక్కడ కూడా ఏం జరిగిందంటే సొసైటీకి భయపడి కూడా 4 పిల్లలు ఉన్నారు ఎట్లా అని తొందరలో కూడా మా నాన్న కొంచెం టైం ఇవ్వకుండా ఇక తన బాధ్యతలు తను తన కర్తవ్యం నిర్వర్తించడంలో భాగంగా మాకు మ్యారేజ్ చేయడం జరిగింది. 14లో మ్యారేజ్ అయిపోయింది. సో బీటెక్ చేసి ఇంత నాలెడ్జ్ ఉండి ఖాళీగా ఉండడం కరెక్ట్ కాదు అనిపించి మళ్ళీ మా భర్త ప్రోత్సాహంతో నేను 2019లో బీఎడ్ చేయడం స్టార్ట్ చేసిన. 19 to 21 బీఎడ్ కంప్లీట్ అయిపోయింది. సో బీఎడ్ కంప్లీట్ కాగానే ఇమీడియట్గా 2022 జూన్లో టెట్ వచ్చింది. ఫస్ట్ అటెంప్ట్లోనే 111 మార్క్స్తో స్కోర్ చేసిన. అండ్ తర్వాత గురుకుల నోటిఫికేషన్ వచ్చింది, గురుకులలో క్రాక్ చేసిన, టీజీటీగా సెలెక్ట్ అయినా. అండ్ తర్వాత డిఎస్సి రావడం జరిగింది. అప్పుడు డిఎస్సిలో ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్గా సెలెక్ట్ అయినా. దీంతోపాటు మళ్ళీ గ్రూప్ 4 కూడా రాసిన. ఇప్పుడు మనం లాస్ట్ టైం చూసుకుంటే రిక్రూట్మెంట్స్ అన్నీ ఒకేసారి నోటిఫికేషన్స్ వచ్చినాయి కాబట్టి నిరుద్యోగంలో ఉన్నా కాబట్టి అన్ని జాబ్స్ అప్లై చేసిన, ఏదో ఒకటి రాకపోతుందా అని చాలా కష్టపడి చదివిన. సో గాడ్ గ్రేస్ వల్ల 3 జాబ్స్ అయితే వచ్చినాయి. మేడం చెప్పండి, అంటే మీ 2 పిల్లలను కూడా మీరు చదువు చెప్పే స్కూల్లో జాయిన్ చేశారు కదా, సో ఎలా అనిపిస్తుంది మీకు? నాకైతే చాలా సంతోషంగా ఉంది. మనం ప్రైవేట్ స్కూల్లో చదివినా గవర్నమెంట్ స్కూల్లో చదివినా స్టేట్ సిలబస్ అంటే మొత్తం ఇవే బుక్స్. అక్కడికి పిల్లల్ని పంపించి ఎట్లా చదువుతున్నారో వాళ్ళని మానిటర్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నేను ప్రిపరేషన్ టైంలో చాలా అబ్జర్వ్ చేసిన. పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు నేను చదివిపించినప్పుడు మంచి మార్క్స్ వస్తుండే. సరే నేను కొంచెం బిజీగా ఉన్నాను వదిలేసినప్పుడు వాళ్ళకి ఎంతవరకు వచ్చి అంతవరకే వస్తున్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే స్కూల్లో టీచర్స్ ఎంత చెప్పినా ఇంట్లో పేరెంట్స్ కూడా కొంచెం పట్టించుకోవాలి, అప్పుడే వాళ్ళకి ముందుకెళ్తారు పిల్లలు. సో నేనేమనుకున్నా అంటే పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపించి వాళ్ళ దగ్గర స్టడీ అంటే కరికులం డిఫరెంట్ పీరియడ్స్ ఎట్లుంటాయో తెలియదు కాబట్టి నేను వచ్చి వాళ్ళ బుక్స్ చూసి ఇదంతా చూసే బదులు నాతోనే ఉంటే ఏం జరుగుతుందో నాకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటుంది పిల్లలతో. సో చదివించుకోవచ్చు అనే ఉద్దేశంతో పిల్లల్ని ఇటే జాయిన్ చేసుకున్నా. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ కాయా కష్టం చేసుకుని రూపాయి పోగేసి కాన్వెంట్ స్కూల్లో 1000 ఖర్చు పెట్టి వాళ్ళ పిల్లలు పంపిస్తున్నారు కదా, సో అలాంటి తల్లిదండ్రులకు మీరేం చెప్పబోతున్నారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్.
ఏం చెప్పాలనుకుంటానంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. ప్రభుత్వ పథకాలు అనగానే అన్నీ మనకి లబ్ధి జరగాలని కోరుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఉచిత బస్సే తీసుకుందాం. ఇక్కడ నుండి మొగ్దుంపూర్కి వెళ్ళాలంటే ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ నుండి రావాలంటే ఒక 20 రూపీస్ ఆటో ఛార్జ్ అయితే అన్నప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత బస్సు ఉంది అన్నప్పుడు 10 నిమిషాలు ఆగి మరి బస్సు ఎక్కుతున్నాం. మరి పిల్లవాడి మీద గవర్నమెంట్ ఇన్ని లక్షలు ఇన్ని వేల కోట్లు పెడుతుంది. ఎందుకని ఈ నార్మల్ ప్రజలు ఈ గవర్నమెంట్ స్కీమ్ని ఎందుకు యూజ్ చేసుకుంటలేరు? అన్ని స్కీమ్స్ లాగానే గవర్నమెంట్ స్కూల్లో కూడా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒక్కొక్క స్టూడెంట్ మీద గవర్నమెంట్ నిజంగా చాలా డబ్బులు వెచ్చిస్తుంది. అవన్నిటిని యూజ్ చేసుకుంటే పిల్లవాడు మంచి పొజిషన్లో ఉంటాడు. ఇప్పుడు కాయ కష్టం చేసుకునే వాళ్ళు ఎట్లా అంటే పిల్లవాళ్ళు బయట వాళ్ళతో పోల్చుకోవడం. సమాజంలో ఎట్లుందంటే ఒకరిని చూసి ఒకరు వాళ్ళకంటే మేము ఏం తక్కువ కాదు. గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే మేబీ మేము చిన్న చూపు అవుతామేమో, ఏం లేక ఇక్కడ చదివిస్తున్నారని అపోహతో మంది కోసమే సగం జీవితం గడిచిపోతున్నాయి. అటువంటి ఆలోచన లేకుండా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా మారితే నేను గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ యూజ్ చేసుకున్నట్టే ఈ పిల్లవాడిని గవర్నమెంట్ స్కూల్ కూడా యూజ్ చేసుకుంటాను ప్రతి తల్లిదండ్రి ఆలోచిస్తే నిజంగా సొసైటీ చాలా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మీ స్కూల్లో విద్యాబోధన ఎలా ఉంది? చాలా ఫ్రెండ్లీ ఉంటుంది సార్. యాక్టివిటీ బేస్డ్ ఉంటుంది అన్ని రకాలుగా. పిల్లలకి వాళ్ళకి ఆలోచించుకోవడానికి మేము టైం ఇస్తాం. డైరెక్ట్ ఏదో లెసన్ చెప్పినామా, క్వశ్చన్ ఆన్సర్ రాపించినామా, మీరు బట్టిఫై చేయండి, మేము ఎగ్జామ్ పెడతాం, మేము మార్కులు ఇస్తాం అని ఉండదు. వాళ్ళకి టైం ఇస్తాం. లెసన్ కూడా వాళ్ళతోనే రీడింగ్ చేపిస్తాం. సో అన్ని ఎబిలిటీస్ చేయడానికి మా వంతు ప్రయత్నం అయితే జరుగుతుంది సార్. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నత విద్యను అందిస్తున్నాయి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ప్రైవేటు పాఠశాలకు పంపి ₹1000 ఖర్చు చేసుకోకుండా ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే మేము నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. అదేవిధంగా తన ఇద్దరి పిల్లలను కూడా ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో జాయిన్ చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు స్రవంతి మేడం. సో ఈమెను చూసైనా మరికొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని కూడా ఆమె కోరుకుంటుంది. వీడియో జర్నలిస్టు శేఖర్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, చర్లబూత్కూరు నుండి. ప్రభుత్వ పథకాలు అనగానే అన్నీ మనకి లబ్ధి జరగాలని కోరుకుంటాం. నార్మల్ ప్రజలు ఈ గవర్నమెంట్ స్కీమ్ని ఎందుకు యూజ్ చేసుకుంటలేరు? అన్ని స్కీమ్స్ లాగానే గవర్నమెంట్ స్కూల్లో కూడా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే మేబీ మేము చిన్న చూపు అవుతామేమో, మంది కోసమే సగం జీవితం గడిచిపోతున్నాయి.